ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు దేవుని పరిశుద్ధ వాక్యము సంఖ్యాకాండము 24వ అధ్యాయం 2 నుండి 4 వచనాలు చదువుతున్నాను. బిలాము కన్నులెత్తి ఇశ్రాయేలీయులు తమ తమ గోత్రముల చొప్పున దిగి ఉండుట చూసినప్పుడు దేవుని ఆత్మ అతని మీదకి వచ్చెను. గనుక అతడు ఉపమాన రీతిగా ఇట్లనెను: బెయోరు కుమారుడైన బిలామునకు వచ్చిన దేవోక్తి, కన్నులు తెరిచిన వానికి వచ్చిన దేవోక్తి, దేవవాక్కులను వినిన వాని వార్త. అతడు పరవశుడై కన్నులు తెరిచిన వాడై సర్వశక్తుని దర్శనము పొందెను. ఆమెన్. విన్నారు కదా, బిలాము మీదికి దేవుని ఆత్మ దిగి వచ్చినప్పుడు ఏం జరిగిందో. దేవుని వాక్కు అతని కన్నులు తెరిచింది. దేవుని వాక్యం అతనికి వినగలిగిన చెవులనిచ్చింది. కాబట్టి అతను దర్శనం చూడగలిగారు. ఇశ్రాయేలీయులను దేవుడు ఏ విధంగా దీవించబోతున్నారు అనేది అతను ప్రవచించారు. మరి ఆ పాత నిబంధన కాలంలోనే ఉన్న దేవుని ఆత్మ మన మధ్య ఈ కాలంలో కూడా ఎంతో ఎక్కువగా పనిచేస్తున్నారు. ఆ పరిశుద్ధాత్మ దేవుని మన హృదయాల్లోనికి ఆహ్వానించినప్పుడు అంధకారంతో నిండుకున్న మన హృదయాలని వెలిగిస్తుంది. అన్ని సమయాల్లో తగిన రీతిగా నడిపిస్తుంది. నమ్మండి, ప్రార్థించండి.